నమస్తే, నేను మీ శ్రీకాంత్ మాదాసు. మొన్న మనం రీసెంట్గా రియాజీ, జమ్మూ కాశ్మీర్లోని రియాజీ అనే ప్లేస్లో ఎవరైతే శివుని దర్శనం చేసుకొని ముగించుకొని రిటర్న్ అవుతున్న బస్ మీద ముగ్గురు ఉగ్రవాదులు కాల్పు జరిపారు. దానిలో 9-10 మంది చనిపోయారు. అందులో 2 చిన్నపిల్లలు మనం మాట్లాడుకున్నాం. అందులో ఎవరైతే ముగ్గురు తీవ్రవాదులు పాల్గొన్నారో వారిని ఆల్రెడీ గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు అని చెప్పేసి దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది. వారి శవాలను కూడా మనం టీవీలో చూసాం కదా. కాకపోతే జమ్మూ కాశ్మీర్లోనే ఏదైతే ఇన్సిడెంట్ అవ్వకముందు, ఇన్సిడెంట్ అయిన కొన్ని రోజులు జమ్మూ కాశ్మీర్లో ఒక వ్యక్తి దగ్గర కేవలం 6,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం జరిగింది. అతని పేరు హకీమ్ దిన్. కేవలం 6,000 రూపాయలకి ఒక టెర్రరిస్ట్లకి తను అకామిడేషన్ ఇచ్చాడు. ఎవరైతే అప్పుడు తీవ్రవాదులు బస్ మీద కాల్పులు జరిగాయి కదా, అదే సమయంలో ఎవరైతే షెల్టర్ ఇచ్చారో ఆ హకీమ్ అనే పర్సన్ ఆయన కూడా అక్కడే ఉన్నాడు. అండ్ ఇతనే వాళ్ళతో కలిసి ఈ కాల్పులు ఎలా జరపాలి, ఎక్కడ జరపాలి అని చెప్పేసి పకడ్బందీగా రెక్కిని చేశారు. దాంట్లో వాళ్ళు అప్పటి మంది విజయవంతమై ఉండొచ్చు, కానీ ప్రజెంట్ ఇప్పుడు మాత్రం డెడ్ బాడీలుగా ఉన్నారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో అక్కడ వీరు పకడ్బందీగా రిక్కీ చేశారు. 6 సీసీ కెమెరాలు లేని దగ్గరే రిక్కీ చేసి మేము కాల్పులు జరపడానికి మంచి ప్లేస్ అని మేము ఎంచుకున్నామని చెప్పేసి ఎవరైతే షెల్టర్ ఇచ్చారో హకీమ్ వాళ్ళు పోలీసులకు తెలియజేయడం జరిగింది. దీనివల్ల 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కడు చేసిన పనికి 150 మందిని అదుపులోకి తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేశారు. చూడండి, ఒక్కడి వల్ల అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మర్చి ఎందుకు అసలు ఇలాంటి చేయడం చెప్పండి. ఒకళ్ళని చంపితే ఏమొస్తుంది? ఇంకెన్ని రోజులు ఈ మారణ హోమాలు? ఎవరి కోసం, దేనికోసం? ఇదే దేశంలో ఉంటున్నారు మీరు, ఇక్కడే పని చేసుకుంటున్నారు, ఇక్కడే సంపాదిస్తున్నారు, ఇక్కడే తింటున్నారు. ఇండియాలో మీకు ఎలా నచ్చితే అలా ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఉన్నా కూడా మీరు ఇక్కడ తింటూ ఇక్కడ సంపాదించుకుంటూ బయట దేశాల నుంచి వచ్చిన టెర్రరిస్టులకి మీరు హెల్ప్ చేసుడు ఏంది? ఇక్కడున్న ప్రజలని చంపడం ఏంది? అరే మీరు ఇంకా మారరా? ఈ మారణ హోమాలు ఆగాయా? ఎవరి కోసం చేస్తున్నారు ఇవన్నీ? నువ్వు 6,000కి ముగ్గురు టెర్రరిస్టులకి నువ్వు అకామిడేట్ చేయడం ఏంది? एक पल के लिए तुम्हें शर्म नहीं आई? जो आते कॉल जो कहते हैं इसकी मदद की तुमने 6,000 के लिए एक आम आदमी को मरवाया। जिसमें ये वो क्यों मासूम लोगों की जान ली तुमने? बड़ी कामयाबी मासूम लोगों की जान लेने वाला बड़ी कामयाबी जो है वो यहाँ पर ₹1,000 के लिए अपने जो है నాకైతే ఇట్లాంటి ఎన్నప్పుడు ఒకటే అనిపిస్తుంది. ఎవరైతే ఇండియాలో ఉండి పాకిస్తాన్ జిందాబాద్ అంటారో, వేరే దేశాలకు జై కొడతారో, అది ఎవరైనా సరే వాళ్ళ రిటర్న్లో పంపిస్తే తెలిసి వస్తుంది. మన దేశం విలువ తెలిసి వస్తుంది, మన వాల్యూ తెలిసి వస్తుంది, అన్నీ తెలిసి వస్తాయి. ఇప్పటికని మానవన ఆపండి. నువ్వు వస్తే నీ కుటుంబానికి తోడు ఎవడు ఉండడు. Signing off. This is Srikanth Jagamanas.